అని చెప్తారు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడాను రైతుల కష్టాలు తీరుతాయని చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ పరిస్థితి మాత్రము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న చందంగా తయారవుతోంది. మరి ఎందుకు రైతుకి ఈ దుస్థితి? దీనిపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, ముందుగా మల్లయ్య గారు, ఎన్నికల ముందు రైతులకు చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో చూస్తే అసలు రైతు రాజ్యం మాది, ప్రజాపక్షం అని చెప్పి చాలా రకాలుగా ఊదరగొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ 6 గ్యారంటీల్లో ఒక హామీ అయినటువంటి రైతుల సంక్షేమం గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలైనటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. నిన్న చూసాం, ఒక్కరోజే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే ఎటువైపు వెళ్తోంది సమాజము? రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదు అని మనందరికీ తెలుసు. అలాంటిది మరి రైతు కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభుత్వాలలో చలనం లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు రైతుల్ని ఇంత లైట్ తీసుకుంటోంది కాంగ్రెస్ గవర్నమెంట్? అయితే కేవలం ఈ 3 ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నారు. వెలుగులోకి రాని వార్తలు, వెలుగులోకి రాని ఆత్మహత్యలు చాలా ఉన్నాయి ఈ గత 2 సంవత్సరాలుగా. రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ సర్కార్లో గత ప్రభుత్వం మీద అనేక రకమైన విమర్శలు చేసిన కానీ ఈ రోజు మేము ఏదో చేస్తామనంటే ఆ మాటలు నమ్మి ఓట్లేసిన రైతాంగానికి ఈ రోజు పడరాని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫస్ట్ రుణమాఫీ మేము అందరికీ చేస్తామని అన్నారు, కానీ తర్వాత కుటుంబంలో ఒక్కళ్ళకే అని చెప్పారు. ఆ కుటుంబంలో ఒక్కళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఆయన దాఖలాలు లేవు, సందర్భం లేదు. 60% కూడా కాలే. ఇంకా మిగిలిన వాళ్ళు అట్లా మిగిలిపోయారు. రైతు బంధు 10,000 ఏంది కేసీఆర్ వేసేది, 15,000 వేస్తా అని చెప్పారు. ఆ 10,000కే దిక్కు లేదు. 4 విడతలుగా రావాల్సింది ఒకసారి వచ్చింది, అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి వచ్చినాయి. 15,000 ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అదే 10,000 కొనసాగించారు. మీకు ధాన్యం కొనుగోలు కాడికి వచ్చేటప్పటికి తూకాల పేరు మీద, తాలు పేరు మీద ఎంతో నష్టం జరుగుతుంది. ఐకేపీ సెంటర్లలో కొనే నాదుడు లేడు. నామమాత్రంగా మాత్రం ఐకేపీ సెంటర్లు పెట్టారు. మా రైతుల బాధను ఆలకించండి అని చెప్పేసి రైతులు స్వతహాగా రోడ్ల మీదకి వచ్చారు. పట్టించుకోలే. అకాల వర్షాలకి దెబ్బతిన్న పొలాలని కనీసం నష్టపరిహారం కోసం మీరు రికార్డ్ చేయండి, మాకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో కానీ నివేదికలు తయారు చేసుకోండి, మాకు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పి రైతులు గగ్గోలు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాన్ని కనీసం నివేదికలు తయారు చేయాలి, పరిశీలించాలి ఏ ప్రజాప్రతినిధి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ. ఎంతో అంతో ఇబ్బంది పడి ధాన్యం ఇంటికి వస్తుందేమో అని చెప్పేసి అని అనుకుంటే తడిసిన ధాన్యం అకాల వర్షాలతోనే మొలకెత్తితే వరద మాదిరిగా పోతున్నా కానీ కనీసం దానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు లేవు. తుఫాను వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరికలు చేసింది. అవును, హెచ్చరికలు చేసిన తర్వాత కూడా ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి తార్పాలు కూడా ఇవ్వలేకపోయారు, బస్తాలు ఇవ్వలేకపోయారు, గోడౌన్లు ఏర్పాటు చేయలేకపోయారు. పాపం పంట బండి ఇంటికి వస్తుంది అనుకున్న ధాన్యం నీటి పాలైంది, మొలకెత్తింది. వాళ్ళు అరణ్య రోదనగా మిగిలిపోయింది తప్ప ఏ ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, కౌలు వాళ్ళకు కూడా పైసలు ఇస్తా అని చెప్పారు. కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం వస్తే పైసలు ఇస్తాం, కేసీఆర్ ఇవ్వట్లేదు అని అన్నారు. కౌలు రైతులకు ఎక్కడిచ్చిందండి? ఏ ఒక్కడ దాఖలాలు లేవు. 3వ పంటకి ఇస్తా అని చెప్పారు. 2 పంటలకే దిక్కు లేదు. మొన్న యూరియా కొరతల పేరు మీద ఎంత ఇబ్బంది పెట్టారు రైతాంగాన్ని. ముందస్తు చర్యలు ఎక్కడున్నాయి వాళ్ళకి? ఓకే, కేంద్రం అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి సరైన సక్రమంగా దిగుబడి కాలేదు కాబట్టి ఆ కారణంగా మేము ఇవ్వలేదు అని అన్నారు. అంతకుముందు ఇచ్చిందంతా ఎక్కడిది? బఫర్ జోన్లో ఉన్న స్టాకును తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చుకున్నది లేదు. ఎంతో అంతో ఈ యూరియా ఒత్తిళ్ళు అవుతున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ చెప్పిన తర్వాత ఈ వార్తలను చూసి ఎవరో పోయి తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్నది ఎవరికి పోయింది? బ్లాక్ మార్కెట్కి తరలించకపోయారు. సొసైటీ చైర్మన్లుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్కి తరలించకపోయారు. ప్రైవేటు మార్కెట్లో 450కి 500 రూపాయలకు బస్తా అమ్మారు.
రైతులు గగ్గోలు పెట్టి తప్పనిసరి పరిస్థితులలో డబుల్ రేటుకు కొనుక్కొని పోయే దుస్థితి వచ్చిందని చెప్పేసి తలా నోరు కొట్టుకుంటూ పోయారు. కారణం వేయకపోతే ఆ ఉన్న పంట కూడా చేతికి వస్తుందో రాదు అనే అనుమానంతో అప్పుల బాధ ఎక్కువైంది, పంట చేతికి రాలే, ఇటు రైతు బంధు రాలే, పెట్టుబడి సాయం, రుణమాఫీ కాలే, మరో మార్గం లేక దిక్కుజోజంతలో వేరే వాళ్ళకు చెప్పుకోలేక మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చి ఈరోజు ఆత్మహత్యలు రైతులై మొదలైనాయి. ఇది కేవలం ఈ 3 ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో ఈ రోజే జరిగినాయి కావు, గత 2 సంవత్సరాలుగా. నేను చెప్తున్నా, మా ప్రాంతమే తీసుకుందాం. ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నుంచి మామూలుగా కాళేశ్వరం నీళ్ళని మేము సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడు, టైలాండ్ ఏరియాస్కి మొత్తం కూడా ఇవ్వగలిగినాం. అంతకుముందు బీడు భూములుగా ఉన్న భూములన్నీ కూడా సదును చేసుకొని, రాళ్లు రప్పలుగా ఉన్న గుట్టలుగా ఉన్న భూములన్నీ కూడా సదును చేసుకొని పొలాలు చేసుకున్నారు. ఒకప్పుడు మామూలుగా నీళ్లు లేవు అనుకున్న మా ప్రాంతంలో ఊటలు పడుతున్నాయని చెప్పేసి మీరు కొద్దిగా బంద్ చేపియండి సార్ అని చెప్పారు. కానీ మొన్న 2 వేసవి కాలాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు లేక వస్తాయనే ఆశతో వేసుకున్న రైతాంగానికి నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయినాయి. ముందస్తుగా రైతులకి పోని సమాచారం ఇచ్చిరా? ఇక్కడ ప్రాతినిధ్యం వహించే జిల్లా ప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే అధికారులు కానీ, ప్రభుత్వ పరంగా కానీ, అయ్యా మీరు మీకున్న భూమిలో కొద్దిగా వేసుకోండి, లేకపోతే మేము నీళ్ళు ఇవ్వలేము, ఈ ప్రాంతానికి వేసుకోండి, ఈ ప్రాంతానికి ఇవ్వలేము, మీరు అనవసరంగా అప్పుల పాలు కావద్దు, బాధలు పడొద్దు అని చెప్పేసి చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు. ఏ అధికారిపై చెప్పలే, ఏ ప్రజాప్రతినిధి చెప్పలే. రైతులు పంటలు వేసుకున్నారు, నీళ్లు లేక ఎండిపోయినాయి. ఎండిపోయిన పొలాన్ని చూసి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆఖరికి బర్లకి పశువులకు మేతకి వేసిరండి, ఒక్కో దగ్గర తగలబెట్టారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనేదో రాజకీయాల కోసం కాదు, నా నియోజకవర్గంలో కూడా జరిగినాయి. మేము ఆ రోజు మామూలుగా రైతు బాట పట్టేసి పల్లెల గ్రామాల ప్రజల దగ్గరకు, రైతుల దగ్గరకు పోతే అవహేళన చేసి కాంగ్రెస్ నాయకులు రకరకాల పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు రైతుని ఎరువుల కాడ ఇబ్బంది పెట్టి, నకిలీ విత్తనాలు వచ్చే, మందులు సరిగా సప్లై చేయలేకపోయే, రైతు బంధు ఇయ్యకపోయే, రుణమాఫీ కాకపోయే, నీళ్లు కూడా ఇయ్యలేకపోయే. కానీ రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అనవసరంగా, అంటే సాగులో లేనటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఎన్ని కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ఎన్ని కోట్లు మీరు మీ సొంత ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. ఇప్పుడు అదే తప్పు జరగకుండా ఉండాలి అని అంటే దానికి ఒక క్రాప్ మ్యాపింగ్ శాటిలైట్ ద్వారా ఇవన్నీ చేసి ఈ డబ్బంతా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేరేట్టుగా వాళ్ళు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు కదా. ఇవాళ రికార్డులు దిద్దాం. ఆ భూములు, బీళ్లు, రాళ్లు, రప్పలు, పనికిరానివి, వ్యవసాయ ఆమోదయోగ్యం కాని భూములన్నీ కాంగ్రెస్ నాయకులే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డివి, బట్టి విక్రమార్కవి, ఇటువంటి అన్ని ఆమోదయోగ్యంగానే ఆ భూములకి ఆ రోజు ఒకవేళ డబ్బులు ఈ ప్రభుత్వం వేస్తుంటే, మీరు చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, గాంధీ సిద్ధాంతం వాళ్ళు, కాంగ్రెస్ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు, మేము వ్యవసాయం చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వ ఖజానాన్ని గొప్పచెప్పొచ్చు కదా, మాకొద్దని డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా. మిమ్మల్ని చూసి ఆదర్శంగా మిగతా వాళ్ళు చేస్తారు కదా. అంటే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేదా కాదు కదా, అది సాగులో ఉన్న భూమా, బీడు భూమా, దీంట్లో పంట వేస్తున్నారా లేదా అనేది మీ బాధ్యత కదా. ఏమవుతుందంటే మేడం, సహజంగా వర్షాకాల పంట జొన్నలు, కందులు, పత్తి లాంటివి చల్లుకుంటారు. అవి ఒక పంట పండొచ్చు, పండ్ల ఉన్నాయి. ఒకసారి వాళ్ళు చెట్లు నాటిన తర్వాత ప్రతిసారి కలుపులు తీసుకోవాలి, ఎరువులు వేయాలి, మందులు కొట్టాలి, వాటికి కూడా పెట్టుబడి అవసరం. ఇట్లా ఉన్నది ఎంత? వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు మన ఎన్ని, మొత్తం మన విస్తీర్ణం ఎంత తెలంగాణలో, అటవీ భూముల శాతం ఎంత, వేస్ట్ ల్యాండ్స్ ఎంత, మ్యాక్సిమం అంటే నాకు తెలిసి వేస్టేజ్ మామూలుగా కాంగ్రెస్ నాయకులు మింగంగా తీసుకోగా ఒక 1-2% ఏమైనా ఒకవేళ ఉంటే ఉండొచ్చు. అది కూడా ఎవరికి పోయినాయి? సామాన్య రైతులకు పోయి ఉండొచ్చు. వాళ్ళు పంట పండియటానికి అనువులేని భూములలో పట్టాదారు పాస్బుక్ ఉంది, మాకు ఈ రకంగా కూడా కొంత ఉపయోగం, జీవనోపాధి దొరికింది కదా అని సంతోషపడ్డారు. రైట్. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నోళ్ళు, రాళ్ళు రప్పలు ఉంటే మరి వాడికి వ్యవసాయ భూమి చెప్పుకోవటానికి ఉంది కానీ అది వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాదు, ఏం చేస్తారు? ప్రభుత్వం ఇస్తుందని సంతోషపడ్డారు తప్ప దీంట్లో ఎవరు నష్టపోలే.
కాబట్టి ఈరోజు ప్రతిపక్షంగా మేము ప్రభుత్వంలో చేసిన ప్రతిదాన్ని ఎత్తి చూపిన వీళ్ళు ఈ రోజు సరి చేయాలి కదా.